పారిశుద్ధ్య కార్మికులపై దాడి. బోధన్ పట్టణంలోని ఆజం గంజ్ ప్రాంతంలో గల 14వ వార్డులో పారిశుద్ధ్య కార్మికులు ఎల్లయ్య, సంతోష్లపై కాలనీకి చెందిన కన్నా, అతని తల్లి దాడి జరిపారు. ఈ సంఘటనను నిరసిస్తూ గురువారం మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమపై దాడికి పాల్పడ్డ వ్యక్తులను చట్టపరంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ కార్మికులతో మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులపై దాడి చేయడం సరైంది కాదని, దాడి చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలకు పోలీసులకు ఫిర్యాదు చేశామని, కార్మికులు ఆందోళన చెందవద్దని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు యథావిధిగా విధుల్లోకి వెళ్లారు. సరే, ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. నాకున్న 30 సంవత్సరాల సర్వీసులో ఇట్లాంటి చూసినా జరుగుతున్నాయి. నేను కూడా ఇప్పుడు ఈ సందర్భంలో నేను ప్రజలందరూ ఏం కోరుకుంటున్నాం అంటే, మేమందరం పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 12 వరకు కూడా పనిచేసేది మీకోసం. మీ సహాయ సహకారాలు ఉంటేనే మన టౌన్ ముందుకు పోతుంది. మేము కూడా కష్టపడడానికి ఫలితం ఉంటుంది. గంటకు 2 గంటలు ఎక్కువ పనిచేస్తున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా జీతాలు కూడా మనకు కొంచెం లేట్ వస్తుంది. అయినా కూడా మీరు పనిచేస్తున్నారు. ఎందుకు చేస్తుందమ్మా? ఇది మన ఊరు మనం మంచిగా చేసుకున్న ఉద్దేశంతో చేస్తున్నాం. ఇప్పుడు జరిగింది సరే, జరిగింది. దాని మీద నేను ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఎక్కడ కూడా మనము కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష పడేటట్టుగా నా తరఫున కూడా నేను కూడా ఆఫీస్ నుంచి లెటర్ పెట్టుకుంటున్నాను. శానిటరీ ఇన్స్పెక్టర్ గారిని, జవాన్లను అందరూ కూడా అక్కడ పంపించినాను. సార్తో మాట్లాడుతున్నా. అంటే ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఏదో మనం చేయాలని కాదు. ఇట్లాంటిది ఇక ముందు జరగదు. ఇట్లా కొట్టే అధికారము, తిట్టే అధికారం ఎవరు ఇచ్చేది? మనం పని చేసుకుంటున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం. నేను మీ అందరూ కూడా ఒకటే ఏం కోరుకుంటున్నా అంటే, మనం చేసే టైంలో మనం చేసే ఏ పని కూడా మనకి ఎలాంటి పని మనకు కేటాయించినా కూడా దాన్ని మీరందరూ సిస్టమేటిక్గా, సిన్సియర్గా అందరూ పనిచేయండి. మన ఊరికి మంచి పేరు తీసుకొచ్చుకుంటాం. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా నేను మళ్ళీ ఒక్కసారి అందరితో కాకుండా జవాన్లు అయితే మీ అందరి మీద ఉన్నారు కదా, వాళ్ళతో కూడా ఎక్కడ ఉన్నా కూడా మీటింగ్ పెట్టి విషయం చెప్పిన ప్రతి విషయం ఎక్కడ ఏది ఉన్నా కూడా. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నిన్న పొద్దున 7 గంటలకు నేను మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.